వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచిన రాత్రంతా మనల్ని ఆయన రెక్కల నీళ్ళు కాపాడాడు. ప్రియులారా, అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకంటే గొప్పవారు, ఘనులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు. ఈ శుభదినాన్ని చూడలేదు. ఈ శుభదినాన్ని మరి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ప్రియులారా, అయితే దేవుని యొక్క మహా కనికరమును బట్టి మనలందరినీ దేవుడు సజీవులుగా ఉంచాడు. మరొక శుభదినాన్ని దేవుడు మనకిచ్చి ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కును మనం ధ్యానించుకోవటానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ప్రియులారా, అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ రెండవ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. శుభదినాన సర్వాధికారి మనకి మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని నుండి ధైర్యము తెచ్చుకొందుము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని ఎదుట మనం చేరి ఉన్నప్పుడు మనకెన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రియులారా, మన ధైర్యాన్ని, మన విశ్వాసాన్ని, మన ప్రార్థనను, పరిశుద్ధతను కోల్పోయేటంత పరిస్థితులు కూడా మనకు వస్తాయి. ప్రియులారా, అయితే ఈ శుభదినాన సర్వాధికారి మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మన జనులను, మన దేవుని పట్టణములను, మన జనులు దేవుని పేరు పెట్టబడినటువంటి జనులు లేక విశ్వాసులు లేక సంఘము, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, దేవుని ప్రజలకు దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దీవెనకరమైనటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి మహిమ కార్యాలన్నీ కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలకు దేవుడు చేసిన అద్భుతాలు, వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు ధైర్యం వస్తూ ఉన్నది, విశ్వాసం కలుగుతుంది, దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది, దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తిస్తారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణకు దేవుని ప్రజలైనటువంటి అబీషయి, యోవాబులు సిరియనుల మీదికి యుద్ధానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రియులారా, అప్పుడు వారు ఒకరిని ఒకరు ధైర్యపరచుకొనుటకై ఈ మాట చెప్తూ ఉన్నారు. దేవుని ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుని పట్టణములను ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలనాడు ఇశ్రాయేలులకును, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును, మోషే, అహరోనులకును దేవుడు చేసినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే మీరు ధైర్యం తెచ్చుకుంటారని ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే సిరియనులతో వారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు వారు ధైర్యం తెచ్చుకున్న తర్వాత, విశ్వాసంతో ముందుకు బయలుదేరి వెళ్ళిన తర్వాత దేవుని పట్టణములైనటువంటి పట్టణాలు, దేవుని పట్టణము యెరూషలేము దేవుని పట్టణమై ఉంటా ఉన్నది. దేవుని పట్టణం అని పేరు పెట్టబడిన పట్టణాలన్నిటిని కూడా దేవుడు కాపాడుకుంటూ రావడం, దేవుని ప్రజలను దేవుడు కాపాడుకుంటూ రావడం, అక్కడ ఇశ్రాయేలులందరూ కూడా విజయోత్సాహంతో ముందుకు వెళ్ళిపోవడం, ఇవన్నీ ప్రజలు చూసినప్పుడు వారు ధైర్యాన్ని కోల్పోయి సిరియనులందరూ కూడా అబీషయి, యోవాబు ఎదుట నిలవలేక పారిపోయినని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ మాట ప్రకారం మనం చూసుకుంటే ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు, గొల్యాతును హతమార్చినప్పుడు వీరు దేవుని ప్రజలని ప్రజలందరూ విశ్వసించారు. ప్రియులారా, అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు అగ్నిగంధంలో నుండి సజీవముగా బయటకు వచ్చినప్పుడు వీరు దేవుని ప్రజలని అందరూ దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి పూజించారు. ప్రియులారా, వీరు దేవుని ప్రజలని వారు పిలువబడ్డారు. భక్తులైనటువంటి దానియేలు సింహబోనులో వేయబడినప్పుడు కూడా వీరు దేవుని ప్రజలు
అందుకే సింహాలు వారికి హాని చేయలేదని అక్కడ ప్రజలందరూ ఒప్పుకునేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా దేవుని ఎదుట చేరి ఉన్నాం. ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాం. భయముతో ఉన్నాం. వణుకుతో ఉన్నావేమో, టెన్షన్తో ఉన్నావేమో, ఏం జరగబోతుందో తెలియదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నావేమో. ఈ శుభదినాన అలనాడు దేవుని ప్రజలైనటువంటి అభిషయిని, యోవాబును, దేవుని ప్రజలైనటువంటి దేవుని పేరు పెట్టబడినటువంటి దావీదు ఆయన సైన్యమంతటికి కూడా దేవుడు ఎలాగున సిరియనులు పారిపోయేటట్టుగా దేవుడు ఘనకార్యాన్ని అక్కడ చేసి చూపించాడో, ఈ ఉదయకాల సమయంలో శత్రువులైనటువంటి వారు నీ భర్తే ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, లేక రోగాలే నీకు శత్రువులుగా ఉండవచ్చు, అపవాది యొక్క తంత్రములే నీకు శత్రువులుగా ఉండవచ్చు, కరువే నీకు శత్రువులుగా ఉండవచ్చు, అప్పులే నీకు శత్రువులుగా ఉండవచ్చు, వాయు జబ్బులే నీకు శత్రువులుగా ఉండవచ్చు, నీ ఆఫీస్లోనే నీకు శత్రువులు ఉండి నిన్ను మరి అనేక రీతులుగా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. వాటన్నిటిలో నుండి దేవుడు తన జనులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి ఇచ్చినటువంటి ఘన విజయాన్ని దేవుని ప్రజలైనటువంటి దేవుని పేరు పెట్టబడినటువంటి మీకు కూడా అట్టి ఘన విజయాన్ని దేవుడి శుభదినాన మీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరి ఎదురైతే మాట్లాడలేను, కూర్చోలేను, వారితో నేను సాంగత్యం చేయలేను, ఎందుకంటే నన్ను వారు అవమానంగా చూస్తూ ఉన్నారు, ఈ అవమానాలన్నిటికీ కూడా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన నీకున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులన్నిటిని కూడా దేవుడు తొలగించి తన జనులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన పట్టణములను, దేవుని పట్టణములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక గొప్ప శక్తిని నువ్వు పొందబోతూ ఉన్నావు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. అలాంటి శక్తితో నువ్వు నింపబడుతువుగాక. దేవుని యొక్క ప్రభావముతో నింపబడుతువుగాక. రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకుదువుగాక. నీ శత్రువులందరూ కూడా అలనాడు ఫిలిస్తీయులు పారిపోయినట్టు, సిరియనులు పారిపోయినట్టుగా దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నీ ఇంటి వారందరూ కూడా ఘన విజయాన్ని పొందుకుంటారు. నీ శత్రువులందరూ కూడా నేదుట నుండి పారిపోనట్లుగా దేవుడి శుభదినాన ఘనకార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. అలాగూ ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి, దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క పట్టణములను జ్ఞాపకం చేసుకొని ఆ పట్టణాలకు దేవుడిచ్చినటువంటి ఘన విజయాన్ని జ్ఞాపకం తెచ్చుకొని సాక్షులముగా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, అలాంటి కృపను సర్వాధికారి మనందరికీ ఈ శుభదినాన్ని అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ శుభదినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా, స్తోత్రాలు. అలనాడు ఇశ్రాయేలుల ఎదుట ఫిలిస్తీయులు పారిపోయినట్టు, వారి ఎదుట తండ్రి మరి సిరియనులు పారిపోయినట్టుగా, నా తండ్రి అమ్మోనీయులు పారిపోయినట్టుగా మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాలను బలపరిచే వారి శత్రువులందరూ పారిపోనట్లుగా, రోగములన్నీ పారిపోనట్లుగా, అప్పులన్నీ పారిపోనట్లుగా, తండ్రి అశాంతంతా పారిపోనట్లుగా, దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోనట్లుగా, సకల సంతోషం సమాధానంతో విజయోత్సాహంతో మీ బిడ్డలందరూ నింపబడతారు కాక. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగూ వారి విద్య, బుద్ధి, ఉద్యోగం, బిజినెస్ తండ్రి, అలాగూ వివాహ విషయంలో కలుగుతున్నటువంటి అపవాది యొక్క తొందరలన్నీ ఆగిపోవునుగాక. సమస్త రోగం నుండి మీ బిడ్డలు విడుదల పొందుదురుగాక. సకల సంతోషంతో మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ శుభదినాన తండ్రి, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.